హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఫ్రెండ్లీ తెలుగు ఛానల్. ఈరోజు వీడియోలో వచ్చేసి పూజా రూమ్కి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైన సింపుల్ టిప్స్ నేను మీతో షేర్ చేస్తానండి. ఇది రిక్వెస్టెడ్ వీడియో అనమాట. సో మనం నిత్యం కూడా పూజ అనేది చేసుకుంటూ ఉంటాము. ఈ పూజ చేసుకునేటప్పుడు ఎక్కువ హడావిడి లేకుండా మనస్ఫూర్తిగా పూజ చేసుకోవాలి అంటే ఈ టిప్స్ అనేది పాటించినట్లయితే ఈజీగా మన పూజ అనేది పూర్తి చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఆ టిప్స్ ఏంటి అనేది ఇప్పుడు చూద్దాము. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ యాక్టివేట్ చేసుకుంటే నా నోటిఫికేషన్స్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. సో ఇప్పుడు వీడియో అనేది స్టార్ట్ చేద్దాం. సో ఈ టిప్స్లో ఫస్ట్ టిప్ ఏంటి అనేది ఇప్పుడు చూద్దామండి. మనం పూజ అనేది చేసుకున్నప్పుడు పూజా బల్ల ఉంటుంది కదా. సో ఆ పూజా బల్ల లేదంటే పూజా మందిరం, కొంతమందికి ఏంటంటే పీఠం అనేది పెట్టుకుంటూ ఉంటారు. ఈ పీఠం మీద చక్కగా బ్లౌజ్ పీస్ అనేది వేసుకుని పూజ అనేది చేసుకుంటూ ఉంటారు. సో అలాంటి బ్లౌజ్ పీస్ వేసుకుని పూజ అనేది చేసుకునే వాళ్ళు ఏంటంటే బ్లౌజ్ పీసెస్ని ఒక 3 లేదంటే 2 పక్కన పెట్టేసుకోండి. ఇలా పక్కన పెట్టుకున్నట్లయితే మనం ఒకటి యూజ్ చేసుకున్న తర్వాత వేరేది యూజ్ చేసుకోవాలనుకున్న అందుబాటులో ఉంటుందన్నమాట. మనం ఈజీగా తీసుకోవచ్చు. సో హడావిడి అనేది ఉండదన్నమాట. సో ఇది వచ్చేసి ఫస్ట్ టిప్ అండి. సో సెకండ్ టిప్ ఏంటి అనేది ఇప్పుడు చూద్దాము. ఈ సెకండ్ టిప్లో వచ్చేసి అగరబత్తి ఉంటుంది కదండి. అగరబత్తిని మనం నిత్యం పూజలో వెలిగిస్తూ ఉంటాము. ఇలా వెలిగించేటప్పుడు కొంచెం తడి చేసుకుని వెలిగించినట్లయితే కనుక చాలా ఈజీగా మనకి ఎక్కువసేపు వెలుగుతాయి. అదేవిధంగా సువాసన కూడా చాలా బాగుంటుందన్నమాట. ఈ టిప్ అనేది మనందరికీ కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. అదేవిధంగా ఇంకొక టిప్ చూద్దాము. మనం ధూప్ స్టిక్స్ కూడా వెలిగించుకుంటూ ఉంటాం కదండి. ఈ ధూప్ స్టిక్స్ అనేవి కూడా మంచిగా వెలగాలి అంటే ఈ ధూప్ స్టిక్స్ని కూడా చక్కగా లైట్గా తడుపుకొని వెలిగించినట్లయితే కనుక ఎక్కువసేపు వెలుగుతుంది. అదేవిధంగా సువాసన కూడా చాలా బాగుంటుందన్నమాట. అండ్ ఈ టిప్ కూడా మనందరికీ చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ తర్వాత టిప్ ఏంటి అనేది ఇప్పుడు చూద్దాము. పసుపు లేదంటే కుంకుమ డబ్బాల్లో స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదండి. అందులో పురుగు అనేది పట్టకుండా ఉండాలంటే దాంట్లో కర్పూరం ఉంటుంది కదండి. సో ఆ కర్పూరాన్ని వేసినట్లయితే పురుగు అనేది ఉండదన్నమాట, పట్టదన్నమాట. ఇదే విధంగా కుంకుమ డబ్బాలో కూడా ఇలాగే చేసినట్లయితే కుంకుమకు కూడా పురుగు అనేది పట్టదు, ఎక్కువ కాలం నిల్వ అనేది ఉంటుందన్నమాట. తర్వాత టిప్ ఏంటి అనేది ఇప్పుడు చూద్దాము. అదేవిధంగా మనం కుంకుమ బరిలో కూడా కుంకుమ అనేది వేసుకుంటూ ఉంటాము. పటాలకి బొట్లు అనేవి పెట్టుకుంటున్నప్పుడు మన తడి చెయ్యి అనేది కుంకుమకి తగలటం వల్ల కుంకుమ అనేది ఎక్కువగా పొట్లు బారిపోతూ ఉంటుంది. అదేవిధంగా పురుగు అనేది పడుతూ ఉంటుంది. ఇలా అవ్వకుండా ఉండాలంటే దీంట్లో కూడా కర్పూరాన్ని వేసి ఉంచినట్లయితే మనం ఎక్కువ కాలం నిలువ అనేది ఉంటుంది. అంతేకాకుండా పురుగు అనేది పట్టకుండా ఉంటుంది. తర్వాత టిప్ చూద్దాము. ఇక్కడ ఏంటంటే ఇది ఒక కంటైనర్ని తీసుకున్నది. ఇది అందరి ఇళ్లలో కూడా ఉంటుంది కదండి. ఇందులో ఏంటంటే పసుపు, కుంకుమ, అక్షింతలు ఈ విధంగా అన్నీ కూడా స్టోర్ చేసుకుని పెట్టుకుంటే ఏంటంటే మనకి పూజ చేసుకునేటప్పుడు హడావిడి లేకుండా ఉంటుంది. ఇక్కడ నేను కర్పూరం బెల్లలు, అదేవిధంగా ధూప్ స్టిక్స్, అదేవిధంగా ఒత్తులు అవి కూడా వేసుకుని పెట్టుకున్నాను అనమాట. అదేవిధంగా విభూది వేసుకున్నాను. అండ్ అలాగే వరి పిండిని కూడా వేసుకున్నాను. అక్షింతలు ఇవన్నీ కూడా ఇందులో స్టోర్ చేసుకుని పెట్టుకున్నాను. పూజ అనేది చేసుకున్నప్పుడు ఎక్కువ హడావిడి లేకుండా, నెతుక్కోని అవసరం లేకుండా ఈజీగా మనం పూజ అనేది చేసేసుకోవచ్చు. మనం గడపలకి పసుపు అనేది రాస్తూ ఉంటాం కదండి. ఇలా గడపలకి పసుపు అనేది పచ్చగా ఉండాలి అంటే మనం గడప బుదించినప్పుడు పసుపు కలుపుకున్నప్పుడు పసుపులో కొంచెం పెరుగుని యాడ్ చేసినట్లయితే కనుక పసుపు అనేది చాలా పచ్చగా ఉంటుందన్నమాట. ఎక్కువ కాలం అనేది ఉంటుంది పచ్చగా. కాబట్టి ఈ టిప్ అనేది మనందరికీ కూడా చాలా బాగా వర్క్ అవుతుంది, యూజ్ అవుతుంది. సో ఇలా కలుపుకున్నటువంటి పసుపుని చక్కగా గుమ్మాలకి రాసుకున్నట్లయితే చాలా పచ్చగా ఉంటుంది. ఇల్లు అనేది కలకలలాడుతూ ఉంటుందన్నమాట. చూస్తున్నారు కదండి. ఈ విధంగా మనకి చాలా చక్కగా పచ్చగా పసుపు అనేది ఉంది. అండ్ మీరు ఆడించినటువంటి పసుపుని తీసుకుంటే ఇంకా మంచిదండి. ఆ పసుపులో కూడా మీరు ఈ విధంగా చేసినట్లయితే అది ఇంకా పచ్చగా ఉంటుందన్నమాట. సో తరువాత టిప్ ఏంటి అనేది ఇప్పుడు చూద్దాము. అక్షింతలు కలుపుకునేటప్పుడు మనం ఏ విధంగా కలపాలి అనేది ఇప్పుడు చెప్తున్నాను. చాలామందికి తెలిసే ఉంటుంది. ఈ టిప్ తెలియని వాళ్ళ కోసం చెప్తున్నానండి. సో కొంచెం బియ్యాన్ని తీసుకుని నార్మల్గా వాటర్తో అక్షింతలని కలపకూడదండి. వాటర్ పసుపుతో అక్షింతలు అనేవి కలపకూడదు. ఆవు నేతితో అక్షింతలు అనేవి కలుపుకోవాలి. ఆవు నేతిని కొంచెం వేసి పసుపుని వేసి మూడింటిని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా చేసుకున్నట్లయితే అక్షింతలు అంటే బియ్యం ఏదైతే ఉంటుందో బియ్యం గింజ అది విరగదనమాట. విరిగిన అక్షింతలతో పూజ అనేది చేసుకోకూడదు. కాబట్టి ఈ విధంగా అక్షింతలు కలుపుకొని పూజ అనేది చేసుకోవాలి. ఇదే విధంగా మీరు ఎరుపు అక్షింతలు లేదంటే తెలుపు అక్షింతలు, పసుపు అక్షింతలు ఈ విధంగానే కలుపుకోవాలండి. ఇక నేను పసుపు అక్షింతలను కలిపి నేను మీతో షేర్ చేస్తున్నాను.
ఇలా కలిపినటువంటి అక్షంతల్ని మనం ఎన్ని రోజులైనా కూడా స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. ఈ అక్షంతలు విరగకుండా ఉంటాయన్నమాట. మనం ఈజీగా పూజ అనేది చేసుకోవచ్చు. తర్వాత టిప్ చూద్దాము. మనం ఎక్కువగా దీపారాధనకు ఆవు నేతిని ఉపయోగిస్తూ ఉంటాం కదా. సో ఈ ఆవు నేతిని చక్కగా ఈ విధంగా స్టీల్ డబ్బాలో స్టోర్ చేసుకుని పూజా మందిరంలో పెట్టుకుంటే మనకి హడావిడి లేకుండా ఈజీగా దీపారాధన అనేది చేసుకోవచ్చు. తర్వాత టిప్ చూద్దాము. ఇక్కడ వేస్ట్గా ఉన్నటువంటి ప్లాస్టిక్ కంటైనర్ని తీసుకున్నాను. ఈ కంటైనర్లో ఏంటంటే పూజా మందిరంలో వచ్చినటువంటి పూలు కానివ్వండి, వేస్ట్ని కానివ్వండి ఇందులోకి తీసుకుని పెట్టుకున్నట్లయితే ఒక రోజు చూసుకుని పచ్చని చెట్టుకి వేయొచ్చు అనమాట. టిప్ చూద్దాం. మనం అగరబత్తి వెలిగించినప్పుడు అగరబత్తి వెలుగుతూ కింద బూడిద అనేది రాలుతూ ఉంటుంది. అక్కడ మనం పూజా మందిరంలో వేసుకున్నటువంటి క్లాత్ మీద రాలితే మనకి ఏంటంటే క్లీన్ చేసుకోవడానికి ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి అగరబత్తి వెలిగించిన దాని కిందన మనం చక్కగా ఒక పెద్ద ప్లేట్ని పెట్టుకున్నట్లయితే మన క్లీనింగ్కి చాలా ఈజీ అవుతుంది. తర్వాత టిప్ చూద్దాము. ఇక్కడ మనం పటాలకి విగ్రహాలకి బొట్లు అనేవి పెట్టుకుంటూ ఉంటాం కదండి. ఇలా బొట్లు పెట్టేటప్పుడు ముందుగా గంధాన్ని ఉంచి తర్వాత కుంకుమ బొట్టును పెట్టినట్లయితే ఎక్కువ కాలం నిలిచి ఉంటుందన్నమాట. బొట్లు అనేవి మన వర్క్ కూడా చాలా ఈజీ అయిపోతుంది అనమాట, హడావిడి లేకుండా. చూసారు కదండి, ఈ సింపుల్ టిప్స్ అనేవి మనం నిత్య జీవితంలో మనకి చాలా బాగా యూజ్ అవుతాయి. ఎక్కడ హడావిడి లేకుండా మనస్ఫూర్తిగా పూజ అనేది చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపటి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు బాయ్ బాయ్.